ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. 8/6/2025 ఆదివారం రోజున స్వాతి నక్షత్రం ఉంది. ద్వాదశి ఉదయం 7:30 వరకు ఉండి తదుపరి మనకి త్రయోదశి ప్రారంభమవుతుంది. కాబట్టి ఒక మంచి విశేషమైనటువంటి కాల మార్పు జరగబోతోంది. మృగశిర కార్తె అంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడేటువంటి రోజు. బాపన్ పురుగులు ఉంటాయి, అవి బయటికి వచ్చేటువంటి మంచి రోజు. అంటే భూమిలోకి నీరు ఇంకగలిగేటువంటి రోజు. కాబట్టి ఈ మృగశిర కార్తె నుంచి మనకి వాతావరణంలో భిన్నమైనటువంటి మార్పులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి మార్పులో మనిషికి అనారోగ్యాలు ఎక్కువగా ఏర్పడతాయి. క్రిమికీటకాదులు ప్రబలిపోయి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. మరి ఈరోజు ఏం చెయ్యాలి మనము అంటే, మృగశిర కార్తె మనకి ఉదయం 7:28కి ప్రారంభమవుతుంది. 8వ తేదీ 6వ నెల 2025 ఆదివారం ఉదయం 7:28కి సంథింగ్ మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. ఈ మృగశిర కార్తె రోజున సమస్తమైనటువంటి జీవులు తినవలసినటువంటి ఒక పదార్థం ఉంది. అందరికీ తెలుసు. మా అమ్మమ్మ మా తాతమ్మ కూడా ఉండేది. మా తాతమ్మ చూశాను. మా తాతమ్మ కూడా మాకు పెట్టేది. ఏమిటది? అందరూ తినగలిగేది. కాసింత ఇంగువ, కాసింత బెల్లము కలుపుకొని ఒక ముద్ద చేసి గుళికలాగా చేసి శనగ గింజంతా గుళిక చేసి ఆ గుళికని మింగాలి మనం. అది ఆయుర్వేద సంబంధమైనటువంటి అనేక రకమైన సూక్ష్మ క్రిములతో పోరాడగలిగే శక్తిని మన శరీరానికి అందిస్తుంది. ఆ సమయంలో తినాలి. ఉదయం పూట 7:28 తర్వాత మనం వెంటనే మృగశిర కార్తె ప్రారంభం కాబట్టి ఆ సమయంలో కనుక మనం బెల్లము ఇంగువ కలిపి మనం ఒక గుళికలాగా మింగినట్టయితే సంపూర్ణమైనటువంటి దేహ ఆరోగ్యం ఉంటుంది. మరి డాక్టర్లు ఇచ్చే ఇంత గోలితోనే ఇంత శరీరాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు ఓ గుళిక మనకి ఎంత బలాన్ని ఇస్తుందో ఆలోచించండి. క్రిములు కుట్టినా మనకి రోగం రానటువంటి తత్వాన్ని, జ్వరము దగ్గు జలుబులు రానటువంటివి తత్వాన్ని, ఈ సమయంలో డయేరియా వస్తుంది అంటే మోషన్స్ ఎక్కువ అవుతాయి. మోషన్స్ కంట్రోల్ చేయడానికి ఈ సమయంలో మనం ఫస్ట్ రోజు మింగవలసినటువంటి ఆ యొక్క గుళిక ఇంగువ బెల్లము. తదుపరి మనము ఈ వారం రోజులు మృగశిర కార్తె ప్రవేశించిన 7 రోజులు తప్పకుండా మనం తప్పనిసరిగా తాగవలసినటువంటి చారు రసం, మిరియాల రసం అది తాగడం. ప్రతిరోజు మనం సూర్యునికి ఎదురుగా నిలబడి ఆయనకు అర్ఘ్యం ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. ఇంకెందుకండి వేరే మందులు మనకి? ఈ ఇంగ్లీష్ మందులు ఇంకో మందులు తింటే ఒక మందు తింటే ఇంకో రోగం వస్తుంది. ఒక రోగం మందు వేసుకుంటే ఇంకో రోగం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఇది గ్యారంటీ. కాబట్టి వాటన్నిటికన్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందు, చిన్న బెల్లం ముక్క ఇంగు కలిపి గుళిక చేసుకొని గబక్కన మింగే హ్యాపీనెస్. వారం రోజులు మిరియాల కషాయంతో మంచి చారు రసం, వేడి రసం వేసుకొని శుభ్రంగా బ్రహ్మాండంగా తింటుంటే గుమగుమలాడే రసం అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యప్రదాయం. ఏ రోగం వర్షాకాలంలో మనకి జలుబు తుమ్ములు రానిరావు. అలాగే కొంతమందికి పాపం శాకాహారులు తింటారు, మరి కొంతమంది మాంసాహారులు కూడా ఉన్నారు కదా. వాళ్ళు మృగశిర కార్తె రోజున తప్పనిసరిగా చేప బిళ్ళని అంటే చేప బిళ్ళతో కానీ చేపలు ఎక్కువ తిన్నా కానీ అంటే వేడి పదార్థం తినడం వల్ల మంచిది. అలాగే కొంతమంది ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో అంటే శాకాహారులు గుమ్మడికాయ కూడా తినవచ్చు బాగా. ఈ వారం రోజులు గుమ్మడికాయ కూడా తిన్నా చాలా మంచిది. నార ఉంటుంది అంటే చిక్కుడుకాయలకి గోకరకాయలకి నార వచ్చేటువంటి గింజల కాయలు తిన్నా సరే మనకి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పబడింది. శుక్రుడు బుధుడు ఆ యొక్క పదార్థాల కారకుడు, ఇంగువ బెల్లము శని రవులకు కారకుడు. కానీ ఇటువంటి మధురమైనటువంటి పదార్థాలని ఇటువంటి గుమ్మడికాయలు తినడం వల్ల శరీర ఆరోగ్య స్థితి బాగుంటుంది. వర్షాకాలం వచ్చేటువంటి అంటు వ్యాధులు కానీ కరోనా బరోనా లాంటి వ్యాధులు కానీ మన దరికి కూడా రావు. కాబట్టి నిస్సందేహంగా ఈ పిల్లలకి తినిపించండి అనుకుంటుంది. అలాగే ఈ యొక్క రోజున ఏది 8/6/2025 రోజున ఒక చిన్న పని తప్పకుండా చేయండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ కీళ్ళ నొప్పులు అరికాల నొప్పులు ఉన్నప్పుడు, హెడేక్ బాగా ఉన్నప్పుడు ఓ చిన్న పని చేయండి. మీకు అందరికీ కూడా సులువుగా దొరుకుతాయి తెల్ల జిల్లేడు ఆకులు. తెల్ల జిల్లేడు ఆకులు వాటి శుభ్రంగా కొద్ది పెద్ద పెద్ద ఆకులు తీసుకోండి, శుభ్రంగా కడగండి. వాటి మీద నువ్వుల నూనె వేయండి. నువ్వుల నూనె వేసి శుభ్రంగా ఆకుల మీద రాసి, పెనం ఉంటుంది కదా పెంచు అంటారు, పెనం మీద వాటిని బాగా వేడి చేయండి. వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే కొద్దిగా వేడి, గోరువెచ్చకంటే కొద్ది వేడిగా ఉన్నప్పుడు కాస్త ఎక్కడెక్కడైతే నొప్పులు ఉంటాయో వాటిని వెంటనే ఒక దారం వేసి కట్టండి. ఈ మృగశిర కార్తె రోజున చేసినటువంటి ఆరోగ్యము ఆదివారం అయింది కాబట్టి తెల్ల జిల్లేడాకులతో ఈ కట్టు కట్టుకోవడం వల్ల చేతులు కండరాల నొప్పులున్నా, బొక్కల నొప్పులున్నా, ఎముకల నొప్పులున్నా, నడుము నొప్పున్నా కాస్త జాగ్రత్తగా ఒక నడుము నొప్పి ఉన్నప్పుడు ఒక 5-6 ఆకులు లైన్గా వేసుకొని వేడిగా ఉన్నప్పుడే టక్కుని నడుము కట్టండి. తప్పకుండా ఈ వారం రోజులు ఇలా చేయండి. నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ తొలగిపోతాయి. ఈ యొక్క
రవికి సంబంధించినటువంటి ఆకుది తెల్ల జిల్లేడాకు, అర్కం అంటారు దాన్ని. అర్కం అంటే ఈ యొక్క జిల్లేడాకు. ఈ అర్కమైనటువంటి ఆకులతో కనుక ఇలా చేస్తే అరికాళ్ళ మంటలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే శిరోవేదన ఉన్న వాళ్ళు 2 ఆకుల్ని తల మీద కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలా పెట్టుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త రోగాన్ని నాశనం కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటాం. ఇది చేసి చూడండి. ఇవన్నీ కూడా జ్యోతిర్వైద్య ప్రధానమైనటువంటి జ్యోతిర్వైద్యము. ఇవి చేసి చూడండి, అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇటువంటి అనేక విషయాలని మన దగ్గర చాలా విషయాలు మీ ధర్మ సందేహాలు అడగండి, చెప్పేస్తాను నేను. మీరు కామెంట్ ద్వారా మీరు ధర్మ సందేహాలు అడగండి. అలాగే ఇన్స్టా ఫాలో అవుతున్నారు, ఇంకా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ధర్మ సందేహాలు అడగండి, చెప్పే ప్రయత్నం చేస్తాను అన్న విషయం తెలియజేసుకుంటూ, అందరికీ ఆరోగ్య ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.